మనం వాస్తవాలు మాట్లాడదలుచుకుంటే కృష్ణా జిల్లాలపై మరణ శాసనాన్ని రాసింది ఎవరు? అసెంబ్లీ వేదికగా సర్కారు ఏం చెప్పదలుచుకుంది అంటే ఏం చెప్తారు? ఇవాళ అసెంబ్లీలో స్పష్టంగా చూస్తే కాంగ్రెస్ వాదన ప్రధానంగా కేంద్రీకృతమైంది దేని మీద అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ అది ఉండగా ఆంధ్రాకి అన్యాయంగా అధిక వాటా ఇచ్చేస్తుంది అనే దగ్గర మొత్తం ఇప్పటిదాకా కూడా అధిక వాటా ఇస్తా పోయింది. ఈ అధికంగా ఆంధ్రాకి వాటా ఇవ్వటం వల్ల మొదటి సంవత్సరంలో ఒప్పుకుని అదే ఒప్పందాన్ని పదే పదే తిరిగి మళ్ళీ అదే ఒప్పందం మీద సంతకాలు పెడతాం. ప్రతి సంవత్సరం అదే ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తా రావటం వల్ల 799 అనుకుంటా లేకపోతే 91 టీఎంసీల మేరకు ఆంధ్రాకి తెలంగాణ వచ్చిన తర్వాత నీటిని కోల్పోయింది. 1200 టీఎంసీని నీటిని కోల్పోయింది అనేది వాదన చేస్తున్నారు. అంటే దాని సారాంశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రతి సంవత్సరం రావాల్సిన వాటా కంటే ఆంధ్రాకి ఎక్కువ వాటా ఇస్తా పోయింది తెలంగాణ వచ్చిన తర్వాత అనేది. అయితే ఇక్కడ సరే దాన్ని హరీష్ రావు గారు స్పష్టంగా ఏంటంటే 2018 అనుకుంటా ఇది అవుతుంది. దాని తర్వాత అప్పుడే అబ్జెక్షన్ ఏమైనా ఈ వాటాల గురించినటువంటి దీన్ని తెచ్చామనేది 50-50 అనేది తెచ్చామనేది చెబుతున్నారు. అయితే 50-50 ఎందుకు 40-60 ఎందుకు కాకూడదు, 60% ఎందుకు అడగలేదు అనేది వీళ్ళ వాదన. ఏదేమైనా వాదనలు ఎట్టున్నా కానీ ఒకటి ఏంటంటే ఓవరాల్ గా ఈ కాలం మొత్తం ఇప్పుడు దాకా కూడా సుమారుగా ఆంధ్రప్రదేశ్ కి ఎంత వాటా వెళ్లాలనేది శాస్త్రీయంగా నిర్ణయించబడకుండానే ఒక రకంగా కేవలం నోటి మాట ప్రాతిపదికన జరుగుతుంది. సంవత్సరం పొడిగించబడటం కానీ ఏదైనా కానీ. అయితే దీనిలో బహుశా నేను అనుకోవడం తెలంగాణ ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టకపోవటం ఇప్పుడు దాకా కూడా ఒక కారణం అయితే కావచ్చు. కానీ ప్రస్తుతం అసలు తగాదా ఎక్కడ బిగినైందంటే కేఆర్ఎంబీని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పేశారు. అదే కేఆర్ఎంబీకి అప్పచెప్పేశారు, ప్రాజెక్టులను తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పచెప్పారు అనేది దగ్గర. అంటే ఏమైందంటే ఇప్పటిదాకా కనీసం తాత్కాలిక ప్రాతిపదికన ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా నీళ్ల పంపకం జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పచెప్పేయటం, శ్రీశైలం కానీ సాగర్ కానీ ఈ ప్రాజెక్టులన్నీ తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పచెప్పడం అంటే శాశ్వతంగా తెలంగాణ హక్కుని కోల్పోవటం. ఇంత ముందు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే తాత్కాలికంగా ఏదేమైనా కానీ వాదనలు కాంగ్రెస్ వాదన సరైందా లేకపోతే టిఆర్ఎస్ వాదన సరైందా కాసేపు పక్కన పెడితే ఈ వాదనలు ఏదైనా ఇన్నాళ్ళు తాత్కాలిక ప్రాతిపదికన జరిగినటువంటి నీటి పంపకాలు శాశ్వతంగా ఏది తేల్చబడాల. కానీ ఈ రోజు కేఆర్ఎంబీకి మొత్తం ప్రాజెక్టులను అప్పచెప్పేటువంటి శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ తన హక్కుల్ని కోల్పోవటం అని. కాబట్టి ఏంటంటే ఇక్కడ కనపడుతుంది స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పే పరిస్థితి వచ్చిన తర్వాత దాని డిఫెన్స్ లో పడిపోయిన తర్వాత ఈ రోజు నీటి పంపకాల గురించి పదే పాటలు అన్నట్టు గతం నుంచి ఇట్లా నీటి పంపకాల్లో మనం తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు అది ప్రతి సంవత్సరం ఆంధ్రాకి అనుకూలంగా వ్యవహరించిందని ఒకే పాట పాడుతూ పోవటం ద్వారా ఈ రోజు కేఆర్ఎంబీ వ్యవహారాన్ని పక్కదో పట్టించాలని చూస్తున్నది కనపడుతుంది. పాపారావు గారు మీరు అన్నట్టు వాస్తవానికి నీటి వాటాలు 299, 512 టీఎంసీలు ఎప్పటి నుంచో అది పాత, నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ నుంచి ఇదంతా వివాదం వస్తూనే ఉంది. అది ట్రిబ్యునల్లో ఉంది, ట్రిబ్యునల్ పోస్ట్ పోన్ వస్తుంది. టెంపరీ అలొకేషన్స్ అన్నారు. ఆ టెంపరీ అలొకేషన్స్ ప్రతి ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ పోతుంది. అకాడమిక్ ఇష్యూస్ వేరు. కానీ రైట్ కేఆర్ఎంబీ ఇష్యూ ఇప్పుడు వీళ్ళ ప్రధాన సమస్య. తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకూడదు అన్నది పొలిటికల్. కానీ ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేశారు, అప్పగించకూడదని తీర్మానం చేయబోతున్నారు. దానికి అందరూ ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకుంటారు. కానీ రేపు నల్లగొండలో బీఆర్ఎస్ ఏం సభ పెట్టి అక్కడ ఏం చెప్పబోతోంది అంటే ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించకూడదు అని చెప్పడంలో రెండు అర్థాలు వస్తున్నాయి. రేపు పొద్దున ఇప్పుడు దాకా అప్పచెప్పలేదు, ఇప్పుడు అప్పచెప్పకూడదరా? అప్పచెప్పతో తీసుకున్నటువంటి నిర్ణయం తప్పనే. అవును, ఇప్పుడు ఆల్రెడీ అప్పగించేసాం, ఆ నిర్ణయం తప్పని. మరి ఇప్పుడు అప్పగించడం తప్పంటే ఎవరు తప్పు అంటారు? ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఇప్పుడు ఉందో అదే ప్రభుత్వం హయాంలో అప్పగించేయటం అయిపోయిందని చెప్పి నిన్నటిదాకా మనమంతా చర్చలు చేస్తాం. అప్పగించేశారు వీళ్ళు ఫిబ్రవరి 1వ తారీఖు, అంతకుముందు జనవరి 17వ తారీఖు జరిగినటువంటి కేంద్ర బోర్డు సమావేశాలు, అక్కడ కేంద్రంలో ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో వీళ్ళు అప్పగించేసి వచ్చేసారు అనేది నిన్నటిదాకా చర్చ. దాని గురించే కదా వాదన. వీళ్ళు అప్పగించేశారు కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళదే చర్చ. అంటే మేము అప్పగించడం దాన్ని మేమే ఖండిస్తున్నాం అని చెప్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? లేకపోతే రేపు పొద్దున అప్పచెప్పలేదు, ఇంకా ముందు అప్పచెప్పకుండా కూడా తీర్మానం చేస్తున్నారు. తీర్మానం చేయక్కర్లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పగించకుండా ఉండేది నిర్ణయం తీసుకుని దాని హక్కు. కాబట్టి ఎవరో తీర్మానం, ప్రతిపక్షాల మద్దతు దానికి అవసరంలో అది ఖండించాలంటే కనుక, అప్పగించకుండా ఉండాలంటే కనుక అది ఉండొచ్చు. అది సొంత నిర్ణయం, అది ప్రభుత్వంలో ఉండాలని.
కాబట్టి ఏంటంటే నిన్న జరిగిపోయినటువంటి దాన్ని కవరప్ చేసుకునే దానిలో భాగంగా అప్పగించడం తప్పని చెప్పి ఈ రోజు తీర్మానం చేయటం అంటే తీర్మానం ఎందుకు చేస్తున్నారు, ఎవరి గురించి చేస్తున్నారు, మీరు చేసినటువంటి నిర్వాహకం గురించి మీరే తీర్మానం చేసుకుంటే ఉపయోగం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు ఏదో కవరప్ ఆపరేషన్ చేస్తున్నారు. పైగా రేపు పొద్దున సరిగ్గా ఇదంతా కేఆర్ఎంబి కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, కేసీఆర్ అసెంబ్లీలో చర్చలో పాల్గొనకుండా కేఆర్ఎంబి ఇష్యూనా, కాళేశ్వరం ఇష్యూనా, లేకుంటే ఇంకొకటి ఇవన్నీ ఏం రాకుండా రేపు నల్లగొండ పోయి ఏం చెప్తారు, నల్లగొండ సభ ఎందుకు పెడుతున్నారు అంటే? నల్లగొండ సభ ఎందుకు అది ఇప్పుడు కేసీఆర్ ఎందుకు రావటం లేదో కేసీఆర్ గారు వచ్చో లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రస్తావిస్తారో రేపు తెలియాలి మనకి. పార్టీ ముఖ్యంగా పార్టీ పరంగా ఎవరైతే మీడియాకి కానీ లేకపోతే పార్టీ పరంగా ఎవరైతే బాధ్యులో వాళ్ళు చెప్తే కానీ కేసీఆర్ గారు ఎందుకు రావటం లేదు, ఇక్కడ కారణం ఏంటి లేదు. నిన్నటిదాకా ఆ చిన్న ఛాంబర్ గొడవ నడిచింది కదా, ఆ ఛాంబర్ గొడవ ఇంకా పరిష్కారం కాలేదు. ఛాంబర్ గురించి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు. ఛాంబర్ బాగాలేదని స్పీకర్ కి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆ ఛాంబర్ బాగాలేక రాలేదా, ఇతరత్ర ఏదైనా సమస్య